పాకిస్తాన్ సైన్యం ఆ దేశాన్ని గత 50-60 ఏళ్లుగా పాలిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. కానీ దానివల్ల ఏమైందంటే సైన్యం అన్నది యుద్ధం చేయడానికి వాళ్లకు ట్రైనింగ్ ఉంటుంది, కానీ దేశాన్ని నడిపించడము, ఆర్థిక వ్యవస్థను నడిపించడం అన్న దాంట్లో వాళ్ళకి నైపుణ్యత ఉండదు. కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందో దేశం ఈరోజు మనం పాకిస్తాన్లో చూస్తున్నాం. మనం సివిలియన్ గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. వాళ్ళ బడ్జెట్లో ఎక్కువ శాతం మనకు డిఫెన్స్కి అలొకేట్ చేయడము, అలాగే రిటైర్డ్ ఎవరున్నారో వాళ్ళకి అలొకేట్ చేయడం, అలాగే కాంట్రాక్ట్స్ అన్నీ కూడాను వాళ్ళు నిర్ణయించినటువంటి వ్యక్తులకే వాళ్ళు ఇవ్వడము, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇంటర్ఫియరెన్స్ ఆర్మీది ఎంత డీప్గా ఉందంటే దానివల్ల ఈరోజు పాకిస్తాన్లో ఒక విధమైనటువంటి ఎకనామిక్ కొలాప్స్ అనేది చూస్తున్నాం మనం. వాళ్ళ ఆ సంక్షోభానికి కారణం ఏంటంటే నైపుణ్యత లేనటువంటి ఆర్మీ టేక్ ఓవర్ చేయడం. రెండవది ఆర్మీ ఇంక్ అని చెప్పేసి వాళ్ళు టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి తీసుకుని కూరియర్ సర్వీసెస్ దాకా పిజ్జాలు, సిమెంట్లు, తర్వాత మనకు పొలాలు, భూములు ఇవన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ తయారైంది పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి అటువంటి సైన్యం ఏదైతే ఒక విధమైన కమర్షియల్గా ఒక కంపెనీలా పనిచేస్తుందో అది యుద్ధ నైపుణ్యం దానికి ఏముంటుంది. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి భిన్నంగా వాళ్ళ అవసరాలను, వాళ్ళ యొక్క పర్సనల్ అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉన్నది. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, నైపుణ్యత ఉన్నటువంటిది ప్రొఫెషనల్స్ కనుక వాళ్ళ ఆర్థిక వ్యవస్థని అప్పచెప్పుంటే ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు. వాళ్ళ అవసరాలే చాలా ముఖ్యం. అలాగే ప్రతి పెద్ద ఊరి బయట కూడా బహారియా టౌన్స్ అని కట్టుకున్నారు. వాళ్ళ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ల కోసం ఇళ్ళు కట్టుకోవడం, ఇటువంటివన్నీ చేశారు. దానివల్ల కంప్లీట్గా కుదేలైంది అదంతా కూడా.